అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మా వదిన పంపించిందండి. డ్రెస్సులు కటింగ్ చేస్తున్నాను. డ్రెస్సులు కట్ చేస్తూ నా టైలరింగ్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. డ్రెస్సులు కట్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు టైలరింగ్ నేర్చుకుంటానని ఇంట్లో గొడవ చేశానండి. మా అమ్మ నాకు 10th అయిపోయిన తర్వాత నేర్పిస్తానని చెప్పింది. అయినా నేను మధ్యలో అడుగుతూనే ఉండేదాన్ని. ఎలాగోలా 10th వరకు పూర్తి చేశాను. తర్వాత అప్పుడు కూడా మా అమ్మ నేర్పించలేదు. ఇలా కాదని చెప్పేసి ఎక్కడ మిషన్ కుడుతుంటే అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉండేదాన్నండి. అంత పిచ్చి అనమాట నాకు. మా ఇంటి పక్కనే 2-3 టైలరింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు అలా కుడతా ఉంటే అలా చూస్తూ ఉండేదాన్ని. చూసి నేను కటింగ్ రాకపోయినా కూడా కుట్టిన బ్లౌజ్ని ఓడదీసి చేత్తో కుట్టేదాన్నండి. అలా అలా తర్వాత అలా మెల్లిగా కుడుతూ ఉండగానే ఈలోపే నాకు మ్యారేజ్ చేశారండి. అయినా నా కోరిక చావలేదు. ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలన్న పట్టుదల ఇంకా ఎక్కువయింది. అలా నేను బ్లౌజులు ఓడతీసి అవి బ్లౌజ్ పీస్ మీదకి వేసి కట్ చేసి అలా 4 సంవత్సరాలు నా బ్లౌజులు నేనే కుట్టుకున్నానండి. అలా కుట్టుకున్న తర్వాత మా వారు నాకు ఇంట్రెస్ట్ చూసి నాకు టైలరింగ్ నేర్పించారు. అప్పుడు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తే మేడం గారి దగ్గర నేర్చుకున్నానండి. ఆమె ఒక్కళ్ళకి నేర్పించను, 10 మంది అన్నా ఉంటే నేర్పిస్తా అన్నారు. నాకు ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలన్న కోరికతో 10 మందిని పోగేసి వాళ్ళని మా ఇంటి దగ్గరే నేర్చుకోవడానికి రమ్మని చెప్పి అట్లా నేర్చుకున్నానండి. అంత ఇష్టం అన్నమాట నాకు టైలరింగ్ అంటే. ఆ రోజు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ రోజు ఆమె బ్లౌజ్ కటింగ్ చూపించి రెండో రోజు మేడం గారు వచ్చేటప్పటికి నేను బ్లౌజ్ కట్ చేయడము కుట్టడము బ్లౌజ్ వేసుకొని మేడం గారికి చూపించడం జరిగిందండి. అప్పుడైతే మేడం గారు మెచ్చుకున్నారు నన్ను. ఆ మెచ్చుకున్న నిమిషంలో నాకు ఏదో పెద్ద అవార్డు సాధించినంత ఆనందం వేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను టైలరింగ్ వదిలిపెట్టలేదు. నాకు చాలా ఇష్టం అండి. ఇదండి నా టైలరింగ్ జర్నీ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.